ఏంటి ఉషా, ఏం చేస్తున్నావు ఈ రోజు బాదం పప్పుతో? ఈ రోజు నేను బాదం పాలు చేయబోతున్నాను. ఓ వావ్, ఎలా చేయాలి బాదం పాలు? ముందుగా బాదం పప్పుని రాత్రంతా నానబెట్టుకొని తీసుకున్నాను. ఓకే. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. నానబెట్టుకున్న బాదం పప్పుని తీసుకున్నాను. పొట్టు తీసుకున్న బాదం పప్పుని జార్లో వేసుకోవాలి. ఓకే. ఒక పావు కప్పు పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ గా. ఈ విధంగా పేస్ట్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఓకే. పాలు అనేది కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే. ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ స్టేజ్ లో కొంచెం కుంకుమ పువ్వు. ఎందుకు వేసుకోవాలి మనం కుంకుమ పువ్వు? కలర్ కోసం, అలాగే ఫ్లేవర్ కోసం మనం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాము. ఒక 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఓకే. ఇది అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఏ మాత్రం అడుగంటినా మనకి స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే బాగోదు. ఓకే. పక్కన అంచుని తీసుకుంటూ అందులో కలుపుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పంచదార కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఓకే. పంచదార కూడా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా ఎంతసేపు కలుపుకోవాలి పాలని? మనకి ఇక్కడ కలర్ కూడా అర్థం అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం థిక్నెస్ వస్తుంది. మరిగే కొద్ది కొంచెం థిక్నెస్ వస్తుంది. ఓకే. మధ్యలో ఒకసారి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పులుపులుగా తగిలితే బాగుంటుందని అందులో కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. నచ్చని స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే. చల్లగా తాగాలనుకున్నాను కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగొచ్చు, లేదంటే నార్మల్ గా చల్లారిన తర్వాత తాగేసేయచ్చు. చల్లారిన తర్వాత గ్లాస్ లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే. వావ్, లుక్ చాలా బాగుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టపడి తాగే బాదం పాలు రెడీ. మధ్య మధ్యలో పొలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.